వచ్చే వారం రోజుల్లో రామగుండం కేంద్రంగా ఈ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకే ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేటువంటి ఒక అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పని ఇక్కడ కనబడుతోంది కదా, ఇదే ఆ ట్వీట్ ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. దాంట్లో చూస్తే యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అప్కమింగ్ సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్ పాసిబుల్ నియర్ రామగుండం, తెలంగాణ, సౌత్ ఇండియా. ట్రెమర్స్ అంటే ప్రకంపనలు మే రీచ్ అప్ టు నియర్ హైదరాబాద్, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ దగ్గర దానికి సంబంధించి ఆ డైరెక్షన్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంచారు. తర్వాత 10 to 17 అంటే 10 నుంచి 17 ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు ఎప్పుడైనా ఏ క్షణమైనా 5.0 మ్యాగ్నిట్యూడ్తో వచ్చే అవకాశం కూడా ఉందట. ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎపిక్ అనేటువంటి ఒక అకౌంట్ నుంచి పోస్ట్ చేసినటువంటి వార్త. అయితే వరంగల్, హైదరాబాద్ వరకు కూడా ప్రకంపనలు వచ్చే అవకాశం తెలుస్తోంది. గతేడాది దీనికి సంబంధించి ఒకసారి ట్విట్టర్లో నేను చూసే ప్రయత్నం చేస్తున్నాను. ట్విట్టర్లో చూసినప్పుడు దాని కింద కామెంట్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో గ్రూక్ అని మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది కదా, దాన్ని కొంతమంది ప్రశ్నించారు. ఇది నిజమేనా, జరుగుతుందా అని గ్రూప్ని కొంతమంది క్వశ్చన్ చేస్తే ఎస్ ఇది అన్సర్టెన్, జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ గతంలో మాత్రం సాధ్యమైంది. ములుగు జిల్లాలో 5.3 మ్యాగ్నిట్యూడ్తో డిసెంబర్ 4, 2024 నమోదైనట్టుగా ఇక్కడ చూడండి. ములుగు గతంలో వచ్చినటువంటి సిచ్యువేషన్లో సో అయితే ఎపిక్ చెప్పిన ప్రకారంగా గతంలో ముందస్తుగా అంచనా వేస్తే అనుకున్నట్టుగానే ములుగులో ప్రకంపనలు వచ్చాయి. 5.3 మ్యాగ్నిట్యూడ్తో ఒక నిజమైంది. కాబట్టి ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉంది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పి గ్రూక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సమాధానం ఇచ్చింది. ఏదేమైనా కూడా 5.0 తీవ్రతతో రామగుండం ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా ఈ భూకంపం సంభవించే అవకాశం ఉందట. బేసిక్గా రామగుండం ప్రాంతం అంటే సింగరేణి ప్రాంతం, పూర్తిగా సింగరేణి గనున్నటువంటి ప్రాంతం, ఓసీపీ ఉన్నటువంటి ప్రాంతం, ఓపెన్ కాస్ట్ ఉన్నటువంటి ప్రాంతం. నిజంగానే కనుక ఈ స్థాయిలో భూకంపం అక్కడ కనుక వస్తే ఇక్కడ మనం ఒకటే విషయం గమనించాలి. ఇక్కడ 5.3 మ్యాగ్నిట్యూడ్ అనేది సెకండరీగా ఆలోచిస్తే భూకంప కేంద్రం ఎంత దూరంలో భూకంప కేంద్రం నమోదవుతుందని మాత్రం ఆలోచన చేయాలి. ఒకవేళ కనుక ఎక్కడో దూరాన చాలా లోతైనటువంటి ప్రదేశాల్లో భూకంప కేంద్రం కనుక నమోదైతే పెద్దగా ఆ స్థాయిలో ప్రభావం ఉండకపోవచ్చు. కానీ అది కనుక సుమారుగా 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ఈ స్థాయిలో కనుక నమోదైతే డెఫినెట్గా చాలా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. ఎంతలా అంటే అదంతా భూగర్భ గనులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అక్కడ చాలా పెద్ద ప్రమాదం. నిజంగా ఇప్పటి వరకు మనం చూసినటువంటి దాంట్లో ఎక్కడ కూడా అంతటి స్థాయిలో ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు. అంతటి స్థాయిలో ప్రమాదం అయితే పొంచి ఉండే అవకాశం ఉంది. సో భూగర్భ గనులు మొత్తం కూడా పూర్తిగా ఈ భూకంప ఎఫెక్ట్కి చాలా పెద్ద ఎత్తున చెల్లా చెదిరే అవకాశం కూడా ఉంది. మరి ఈ వారం రోజుల పాటుగా వస్తుందని ముందుగానే ఎపిక్ అంచనా వేస్తోంది. కాబట్టి దీనికి శాస్త్రీయంగా ఎటువంటి అంచనాలనే నిజంగా జరుగుతుందా, ఇంకేదైనా అటు ఎన్సీఎస్ కానీ యూఎస్జిఎస్ కానీ ఏదైనా చెప్తోందా, వాటి నుంచి అప్డేట్స్ అందుతున్నాయా? ముఖ్యంగా సింగరేణి ప్రాంతం కాబట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు, భూమిని కూడా పరిశీలిస్తూ ఉంటారు. వారికి ఏదైనా ముందస్తుగా అంచనా ఉందా, వారు కూడా దీన్ని గమనించారా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఏంటి రామగుండం ప్రాంతంలో భూకంప కేంద్రం వచ్చే అవకాశం తెలుస్తోంది. ఏకంగా వరంగల్, హైదరాబాద్, మహారాష్ట్ర, అమరావతి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రకంపనలు ఉండే అవకాశం తెలుస్తోంది. అంటే అంతటి స్థాయిలో ప్రకంపనలు ఉంటాయంటే దీని ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. సో ఇక ట్విట్టర్లో వచ్చినటువంటి అంశం ఎంత వేరే నిజమని నమ్మొచ్చు మనం? ఇది కేవలం ఒక అంచనాగా భావించాలా, తప్పకుండా వస్తుందని మనం డెఫినెట్గా భావించాల్సి ఉంటుందా? ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చెప్పే అంచనాలు కొన్నిసార్లు నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. వాస్తవంగా ఎర్త్క్వేక్ వస్తుందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి నిర్ధారణ అయితే, ఖచ్చితత్వంతో కూడినటువంటి నిర్ధారణ అయితే లేదు. కానీ కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి. ఇప్పుడు అదే తాజాగా ఎపిక్ ఎర్త్క్వేక్ కూడా సంబంధించి ఇదే కీలక విషయాలు అయితే వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలో భూకంపం ఛాన్స్ ఉందంటూ చెప్తోంది. అంటే ఇక్కడ అంటే తమ పరిశోధనల ప్రకారం అయితే తెలంగాణలో రామగుండం సెంట్రిక్ గా ఇది వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వరంగల్, హైదరాబాద్ వరకు దీని ప్రభావం ఉంటుందంటున్నారు. అట్లాగే ఏపీలో అమరావతి వరకు కూడా దీని తీవ్రత ఉండొచ్చు అనే అంచనా కూడా చెప్తున్నారు. అట్లాగే మహారాష్ట్ర వరకు కూడా దీని ప్రభావం ఉందని చెప్తున్నారు. గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసాం కానీ ఆ అంచనాలు కొన్నిసార్లు నిజం కూడా కాలేదు. కొన్ని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనే సందేహాలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో మనకైతే క్లారిటీ లేదు ఎపిక్ నుంచి. కానీ ఇక్కడ మనం ఒకసారి ట్వీట్ చూస్తే కనుక యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అప్కమింగ్ సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్ పాసిబుల్ నియర్ రామగుండం అండ్ సౌత్ ఇండియా అని చెప్తున్నారు. అలాగే ట్రెమర్స్ మే రీచ్ అప్ టు హైదరాబాద్, వరంగల్ అండ్ అమరావతి అండ్ మహారాష్ట్ర. ఇక్కడ మనకి ఇది ఈ ట్వీట్ చూడొచ్చు. సో ముఖ్యంగా తెలంగాణలో భూకంపాలు వాటి తీవ్రతకు సంబంధించి మనం ఒకసారి గమనిస్తే కనుక డిసెంబర్ 4 మనకు తెలిసిందే 2004లో
లాస్ట్ ఇయర్ ములుగు మేడారం దగ్గర 5.3 మాగ్నిట్యూడ్ తో అక్కడ భూకంపం అయితే వచ్చింది. అంటే గత 50 ఏళ్లలో తెలంగాణలో నమోదైన బలమైన భూకంపాలు ఇది ఒకటి. అంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ తో పాటు కొన్ని ప్రాంతాలు దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో దీని ప్రభావం అయితే మనకు కనిపించింది. సో ముఖ్యంగా ఆ రకంగా చూసినట్టయితే మరి ఎందుకు సింగరేణి ప్రాంతంలోనే వస్తున్నాయంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో మైనింగ్ ఒకటి ఉంటుంది, అలాగే గోదావరి పరివాహక ప్రాంతం కూడా. సో ఆ రకంగా గోదావరి పరివాహక ప్రాంతం అవడం వల్ల ఎక్కువగా భూగర్భ జలాలు కూడా ఉంటాయి. దాంతో పాటు మనం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టిన తర్వాత భూగర్భ జలాలు కూడా పెరిగిన పరిస్థితి. సో భూగర్భ జలాలు నీటి ఊట ఎక్కువ ఉన్నప్పుడు వాస్తవంగా ఆ భూమి లోపల ఫలకాల కదలిక కూడా అదే రకంగా ఉంటుంది అనేది ఒక అంచనా మాత్రమే. సో ఆ రకంగా నిజంగా టెక్టానిక్ ప్లేట్స్ భూమి లోపల అంటే వాస్తవంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అలాగే మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయనేది శాస్త్రీయంగా కొంత ప్రాథమికంగా వచ్చినటువంటి నిర్ధారణ. సో ఆ రకంగా టెక్టానిక్ ప్లేట్స్ కదలికలో వచ్చినటువంటి మార్పులు అవి చురుగ్గా కదలడం వల్ల చోటు చేసుకున్నటువంటి పరిణామాల ద్వారానే ఈ భూకంపాలు వస్తాయని చెప్తున్నారు మన ప్రాంతంలో. అయితే వాస్తవంగా మనం ఏ జోన్ లో ఉన్నాం, భూకంపాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ ఏ జోన్ లో ఉంది ఒకసారి మనం గమనిస్తే కనుక మరీ ముఖ్యంగా మనం జోన్ 2 లో ఉన్నాం. హైదరాబాద్ కావచ్చు, కర్నూలు, బెంగళూరు, మైసూరు, అలాగే మధురై, జోధ్పూర్, ఉదయ్పూర్, భోపాల్, ఝాన్సీ, ఇలహాబాద్, జంషెడ్పూర్, ఇక నాగ్పూర్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్ వరకు ఇవన్నీ కూడా జోన్ 2 లో ఉన్నాయి. అంటే అతి తక్కువగా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకున్నటువంటి సమాచారం. సో జోన్ 2 పరిధిలో హైదరాబాద్ తో భూకంపాలు వచ్చే ముప్పు చాలా తక్కువ అంటున్నారు. IIIT కూడా అదే చెప్తుంది. IIIT ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. అలాగే జోన్ 3 పరిధిలో విజయవాడ ఉంది కాబట్టి కొంచెం భూకంపం ముప్పు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చనే వాదన అయితే వినిపిస్తున్నాయి. ఇక మనకు ఓవరాల్ గా చూసినట్టయితే ఇండియా వైడ్ గా ఒకసారి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా జోన్ 5 ఇది ఎక్కువ భూకంప తీవ్రత ఉంటుంది. ఇది భుజ్ కావచ్చు, అలాగే శ్రీనగర్, డెహ్రాడూన్, షిల్లాంగ్, గువాహటి, ఇంఫాల్ ఇవన్నీ కూడా హిల్ ఏరియాస్ ఇవన్నీ కూడా. అలాగే జోన్ 4 వచ్చేసి మధ్యస్థ భూకంపాలు వస్తాయి. ఢిల్లీ కావచ్చు, అలాగే గుజరాత్ లోని గాంధీనగర్, శ్రీనగర్, అలాగే ఇక్కడ నైనిటాల్, పట్నా, గ్యాంగ్టాక్, చండీగఢ్ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. స్పెషల్ గా ఇప్పుడు తెలంగాణ భూకంపం వరకు మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడుకుంటే కనుక అంచనా అయితే ఉంది. ఎర్త్క్వేక్స్ అనేటువంటి అంచనాని ఎపిక్ అనేటువంటి అఫీషియల్ అకౌంట్ ద్వారా మనకు అర్థమవుతోంది. గతంలో వీరు అంచనా వేసిన విధంగా మురుగులో కూడా భూకంపం సంభవించింది. ఒకవేళ నిజంగానే కనుక ఆ ఎస్టిమేషన్ ఏమాత్రం నిజమైన కనుక అంటే అన్ఫార్చునేట్గా అది అన్సర్టెన్ అని చెప్తున్నారు. అంటే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ కనుక జరిగితే ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా రామగుండం లాంటి ప్రాంతంలో పూర్తిగా భూగర్భ గనులటువంటి ప్రాంతం, బొగ్గున్నటువంటి ప్రాంతంలో ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? దీని ముందస్తుగా అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు. ఎందుకంటే భూమి లోతుల్లోకి చీల్చుకుంటూ వెళ్ళి ఆ బొగ్గును మొత్తం బయటికి తీస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు అక్కడ సింగరేణి అధికారులు. సో ఈసారి వారి అంచనాలో కూడా ఏదైనా కనిపించిందా? నిజంగానే ఈ టెక్నోప్లేట్స్ మీరు అంటున్నట్టుగా కదలికలు ఏర్పడడం వల్లనే ఈ భూకంపాలు వస్తున్నాయి కాబట్టి అటువంటి అంచనా ఏదైనా ఉందా? ఒకవేళ జరిగితే కనుక ఎలా ఉండబోతుంది పరిస్థితి? అంటే వాస్తవానికి మొన్న వచ్చిన ములుగు కేంద్రంగా వచ్చినటువంటి భూకంపం అయితే దాదాపు 40 కిలోమీటర్ల లోతులో వచ్చింది. అంటే అంత లోపల వచ్చింది కాబట్టి దాని తీవ్రతగా ఎక్కువగా చూపించలేదు. అయినప్పటికీ కూడా 300 కిలోమీటర్ల పరిధిలోనే అదంతా కూడా దాని ఎఫెక్ట్ పడింది. వాస్తవానికి అది 50 ఏళ్లలో మీకు ఇందాక చెప్పిన 50 ఏళ్లలో అతిపెద్ద భూకంపం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం ఒకసారి అంతర్జాతీయంగా చూస్తే కనుక మొన్న వచ్చిన మయన్మార్, తైవాన్ వచ్చేసి మాత్రం 10 కిలోమీటర్ల రేంజ్ లోనే వచ్చింది. అంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తుంది. అక్కడ 7 పాయింట్ చేంజ్ మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది. సో దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. కానీ ఇక్కడ మనకు నేను ఇందాక మీకు కొన్ని వివరాలు చెప్పాను. భూకంపం జోన్ 2 లో ఉంది కాబట్టి రామగుండం మీరు చెప్తున్నట్టుగా మైనింగ్ కావచ్చు, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో జనరల్ గా ఏమవుతుందంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో భౌగోళికంగా చాలా మార్పులు ఉంటాయి. లోయలు ఏర్పడము, భూమి నిర్మాణం మారడము, అక్కడ బలహీన ప్రాంతాలు ఉండడము, ఆ ప్రాంతాల్లో ఒత్తిడి పెరిగినప్పుడు ఈ భూకంపాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అదే ఇప్పుడు రామగుండం కూడా అదే ప్రాంతంలో ఉంది కాబట్టి సో అక్కడ బహుశా సెంట్రిక్ గా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి అలాగే ఇటు ఆ కోల్ బెల్ట్ ఏరియా అంతా కూడా మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ నుంచి రామగుండం నుంచి మొదలుకొని అలాగే ఆదిలాబాద్ ఆ పరిసర ప్రాంతాలు, అలాగే మన ములుగు ఈ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుంచి గోదావరి పరివాహక ప్రాంతం, అటు నుంచి డైరెక్ట్ మనకు ఇక్కడ అమరావతి